అమరావతి రాజధానిలోని ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అయితే వెలగపూడి గ్రామంలోనే ఆయన ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లు కంచర్ల అంజయ్ గారు ఎవరైతే ఉన్నారో వెలగపూడి గ్రామానికి చెందిన అంజయ్ గారి కుటుంబమే చంద్రబాబు నాయుడు గారికి రిటర్నబుల్ ఫ్లాట్ కిందగా వచ్చిన దాదాపు 5 ఎకరాలు దాదాపు 25,000 గజాలను చదరపు గజాలను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వెలగపూడిలోని 2010 నుంచి 15 వరకు సర్పంచ్గా చేసిన కంచర్ల శాంతకుమారి గారి పిల్లలే చంద్రబాబు నాయుడు ఇంటికి నిర్మాణానికి స్థలం ఇవ్వడం జరిగింది. ఆయన నేరుగా డబ్బులతోని ఇంటి కోసం ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. మనతో పాటు కంచర్ల శాంతకుమారి గారు ఉన్నారు. ఈమె రాజధాని అమరావతిలోని ప్రధానంగా భూములు ఇచ్చేందుకు కూడా అన్ని ప్రక్రియలో కూడా ప్రభుత్వానికి పూర్తిగా ఆమె సహకరించిన నేపథ్యంలో గతంలోని రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలో కూడా ఆమె పాలుపంచుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ఈ కుటుంబం నుంచే వాళ్ళు స్థలం ఇవ్వటం జరిగింది. మనతో పాటు కంచర్ల శాంతకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారు? చంద్రబాబు నాయుడు ఇంటి కోసం ప్రస్తుతం ఇంటి కోసం మీ ఫ్యామిలీ నుంచి ఎంత స్థలం ఇచ్చారు, ఎంత కొనుగోలు చేయడం? మీకు తెలుసు ఎంత స్థలం ఇచ్చింది మీకు తెలుసు. అంటే ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అయ్యే విజన్ లాంటి ఆయన చాలా మంచి బ్రెయిన్, మంచి ఆలోచన, శక్తివంతుడు. దానికి మేము హ్యాండ్ షాప్ చేస్తాం ఆయనకి. ఆయన అంత నిష్కల్మషంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒక పవిత్రమైన కృష్ణానది తీరాన ఒక నిర్మాణం జరుగుతుందంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా, నాకు మటు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒక బృందావనం, ఒక కృష్ణుడి కనుక ఇది నిర్మాణం చేసినట్టు ఒక బృందావనం లాగా తయారవుతుందని. మీ పిల్లలు ఇచ్చారని చెప్తున్నారు. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు, ఎంతవరకు ఇవ్వడం జరిగింది? ఎవరైనా పేర్లు ఏంటండి? ఓంకార్, గీతశ్రీ, కిరణ్, అది ముగ్గురు. వాళ్ళు చంద్రబాబు గారి ఇంటి నివాసానికి స్థలం ఇవ్వటం జరిగింది. అయితే చంద్రబాబు గారు ఇంటి నుంచి మీకు తొలుతగా ఎవరు మాట్లాడారు ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలం ఏమని? అది బాబు, మా బాబాళ్ళకి తెలుసు. మీకు తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చంద్రబాబు ఇంటి నిర్మాణానికి మీ స్థలం ఇవ్వటం? సంతోషంగా ఫీల్ అయ్యానయ్యా. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం కానీ, ఆయన మీద ఉన్నంత గౌరవం కానీ నేను చెప్పలేను. అసలు ఆయన గురించి నేను మాటల్లో చెప్పలేను అయ్యా. అది సర్పంచ్గా కూడా మీరు 2010 నుంచి 15 వరకు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు. రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర కూడా పోషించారు. ఎలాగ రాజధాని నిర్మాణానికి సంబంధించి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటే? అంటే ఇప్పుడు నేను పంచాయతీ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత రాజధానిగా వచ్చారు. ఏంటి ఎందుకు ఇచ్చాము పొలాలు ఏంటి అంటేనయ్యా, పొలం చేస్తున్నాం, పండుద్ది, ఇంటికి వస్తే ధర ఉండదు. మళ్ళీ సగంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే అది మన చేతికి రాదు. ఆలోచనతో నేను చంద్రబాబు నాయుడు గారికి నా పొలం ఇచ్చేసా. అంటే తతిమా ప్రజలు ఎట్లా ఇచ్చారనేది నాకు తెలియదు, కానీ నా ఆలోచన అది. ఇప్పుడు వ్యవసాయం చేసినా అది చేతికి అందదు, ఫలితం వచ్చినా రేటు ఉండదు. భవిష్యత్ తరాల కోసం నేను ఆలోచించుకొని మా బాబాళ్ళు కూడా లేరు ఇచ్చినప్పుడు నేనే ఇది చేశా. అదయ్యా. అంటే ప్రస్తుతం చంద్రబాబు గారి కోసం మీరు ఇక్కడ ఇచ్చారు దాదాపు 25,000 చదరపు గజాలు. ఆ భూమి గతంలో ఏం పండించేవాళ్ళు, ఎలాంటి పరిస్థితి ఉండేది? కందులు, మినువులు, శనగలు, ఇక్కడ జరీబు ఉంటే పసుపు, కంద ఇట్లాంటివి అయ్యా. నువ్వు గింజలు ఉంటాయి కదా, అవి ఇట్లాంటి పండిస్తూ ఉండేవాళ్ళం. మీరు ఊహించారా? ఎందుకంటే వెలగపూడి ప్రాంతం అంటే రాజధానిలో చాలా వరకు గ్రామాలు ఉన్నా సరే వెలగపూడి ప్రాంతం రాబోయే రోజుల్లోని చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవటం, సచివాలయం, హైకోర్టు లాంటి అన్ని భవనాలు ఇక్కడికే వస్తున్న నేపథ్యంలో ఊహించారా ఇంత అద్భుతంగా డెవలప్ అయ్యిందని? ఊహించలేదయ్యా, ఊహించలేదు. కానీ చంద్రబాబు గారు చేస్తారని మట్టుకు ఊహించాం. చంద్రబాబు గారి మట్టుకు నెదర్లాండ్స్కి మధ్య ఉద్యానం ఊహించానయ్యా. నేను చెప్పటం కాదు, నెదర్లాండ్స్ చిన్న దేశమే కదా, ఎంత డెవలప్ అయింది, అట్లా చేస్తారు అనేదానికి నేను నా మైండ్లో సెట్ అయిపోయింది నాకు. అది ఇప్పటికి కూడా అనుకుంటాను ఇది ఒక నెదర్లాండ్స్ లాగా తయారవుద్దని. మరి ఆ నెదర్లాండ్స్ మట్టుకు నేను చూడలేదు, చూసి చదవటం వరకే కానీ చూడలేదు. మా అమ్మాయి అక్కడ, మా మనవరాలు నెదర్లాండ్స్లో జాబ్ చేస్తుంది, ఆ సైకిళ్ళు పంపించింది. మీకు వచ్చిన మొత్తం ఎంతవరకు వచ్చినాయమ్మా? రాజధాని భూములు ఇస్తే మీకు ఎంతవరకు
వచ్చినాయి. దాంట్లో కొంత భాగాన్ని బాబు గారికి ఇచ్చేయడం జరిగింది. అది 5 ఎకరాలు ఇచ్చాం కదా, తతిమాది నాకు ఐడియా లేదయ్యా. అది బాబాళ్ళు చూసుకుంటారు కదా, నాకు అంత ఐడియా లేదు. అంటే ఒకటమ్మా, ఎందుకంటే అమరావతిలో రాజధానిలోని చంద్రబాబు గారి ఇల్లులు మీ స్థలంలో, మీ వ్యవసాయం చేసిన ఆ స్థలంలోనే ఆయన ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇలాంటివన్నీ ఊహించిన పరిస్థితి ఉందంటారా? నేను ఊహించలేదయ్యా చంద్రబాబు నాయుడు గారికి మనం ఇస్తాం, మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆయన్ని గుండెల్లో చూసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఇచ్చేసాం అయ్యా. మాకు ఆ స్థలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆయన గారిని చూసి ఆయన గారికి ఇవ్వాలనిపించింది, ఇచ్చాం అయ్యా. సరే, ఇట్లా ఓవరాల్గా అమరావతి ఎలా ఉండబోతుందమ్మా? మీరు తిరిగిన ప్రదేశము, మీరు సర్పంచ్గా చేసిన వెలగబడి ప్రాంతం రాబోయే రోజుల్లోనే ఎలాగా మారబోతుంది అనుకుంటున్నారు? మరి చెబుతున్నానుగా అయ్యా, నెదర్లాండ్స్ లాగా తయారవుతుందని. అంటే నెదర్లాండ్స్ నేను చూడలేదు, కాకపోతే నెదర్లాండ్స్ లాగా అవుతుంది అనేది నా బ్రెయిన్కి అట్లా ఉంది. అది అంతకంటే గొప్పగా అవ్వచ్చు, అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ తఫా 5 ఇయర్స్ కూడా వస్తే మేము అదృష్టవంతులు. 5 ఇయర్స్ జగన్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సుడిగుండంలో పడేశాడు అయ్యా. లేకపోతే ఇంకా డెవలప్ అయ్యేది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే మరి ఈ ప్రజలు ఎట్లా వేసారు, నమ్మి వేసారో నమ్మక వేసారో తెలియదు. అయితే మీ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, అరెస్టులు చేశారు. అలాంటి టైంలో మీరేనా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారా? అందించామయ్యా. మా రాజధాని రైతులు కూడా కొంతమంది జగన్కి ఓట్లు వేశారు. రాజధాని రైతులే కొంతమంది ఓట్లు వేశారయ్యా. ఏం చేస్తాం, బాధపడ్డాం మేము. ఇంత పెద్ద ఉద్యమం మీ వాళ్ళు చేస్తారని మీరు ఊహించారమ్మా? ఇంత ఉధృతంగా ఉద్యమాలు చేశారు. మరి చెయ్యకుండా ఎట్టయ్యా? మరి పొలాలన్నీ బావగారిని మీద నమ్మకం పెట్టించి మరి మనం వదిలేసామనుకో, మన సంగతి ఏంటి, మన పరిస్థితి ఏంటి? చెయ్యాలి కదా. ఇది పరిస్థితి కంచర్ల శాంతకుమారి గారు చెప్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి ఇంటి నివాసం కోసం తమ కుటుంబం నుంచి తన తరతరాలుగా వస్తున్న ఆస్తిలో భాగంగా గవర్నమెంట్కి ఇచ్చిన 5 ఎకరాలకు సంబంధించి భూమిని చంద్రబాబు ఇంటికి నిర్మాణానికి ఇవ్వడం చాలా సంతోషంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది తాము ఊహించని పరిణామం. ఎందుకంటే అమరావతి ఈ విధంగా డెవలప్ అవుతుంది, అది కూడా తన వెలగపూడి ప్రాంతంలోని చంద్రబాబు గారి ఇంటి నివాసం చేసుకోవటం రాబోయే రోజుల్లోని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే రాజధాని మరింతగా డెవలప్ అయ్యే అవకాశం కనపడుతుంది. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి సాధిస్తామనేది కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, సిటీ 24/7 అమరావతి.